నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ దిల్ సైసు. నేను ఇప్పుడైతే హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్నాను. ఆన్ రోడ్ జర్నీ అన్నమాట. చాలా బాగుంది, చాలా టోల్ గేట్స్ వస్తాయి. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ రూట్లో వెళ్ళిన వాళ్ళైతే మీ మెమరీస్ అన్నీ గుర్తు చేసుకోండి. ఔటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్తున్నాను అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనకి టోల్ గేట్ వచ్చింది. ఈ టోల్ గేట్ కూడా దాటేసాం. మనం ఇప్పుడు తిరుపతికి కర్నూలు, నంద్యాల వయ్యా నుంచి వెళ్ళిపోతామన్నమాట. కడప మీదుగా కూడా వెళ్తాం. కర్నూలు, నంద్యాల, కడప ఈ రూట్లో వెళ్తున్నాను అనమాట. మామూలుగా అయితే వేరే రూట్ కూడా ఉన్నాయి. మాకైతే ఈజీ యాక్సెస్ ఉంది కాబట్టి నేను ఇలా వెళ్తున్నాను. అసలు ఎంత బాగుందంటే నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. కర్నూలు ఇంకా 75 కిలోమీటర్స్ ఉంది. ఇంకా 55 కిలోమీటర్స్ దగ్గర వచ్చేసాం కర్నూలు. అప్పుడైతే ఈ రోడ్స్ చూసే భయం అయ్యేది. ఇప్పుడు మాత్రం చాలా బాగా డెవలప్ చేశారు. టోల్ గేట్లు పిచ్చగా పెంచేశారుగా, ఇంకా డెవలప్మెంట్ ఆటోమేటిక్గా బాగా అవుతుంది. కానీ లైఫ్లో ఒక్కసారైనా వెళ్ళాలన్నమాట. ఇలా లాంగ్ డ్రైవ్స్ వెళ్తేనే బాగుంటుంది. ఇంకా కర్నూలు 43 కిలోమీటర్ ఉంది. కర్నూలుకి వెళ్తూనే ఉన్నామన్నమాట. మీకు బోర్ కొడతాను, మధ్యలో స్కిప్ చేస్తూ చూపిస్తున్నాను అనమాట రోడ్డు. ఇంకా మేము కర్నూలు హైవే మీదే ఉన్నాము. ఇప్పుడు మనకు కర్నూలుకి ఇంకా 12 కిలోమీటర్స్ ఉందంతే. 12 కిలోమీటర్స్ కర్నూలు వచ్చేస్తుంది. ఇంకా మనము కర్నూలుకి ఎంటర్ అయిపోవడానికి టోల్ గేట్ దాటుతున్నాము. ఒక్కొక్క 6 కిలోమీటర్స్లో కర్నూలు వచ్చేస్తుంది. ఇంకా కర్నూలులో ఎంటర్ అయిపోయామన్నమాట. ఇంకా ఇది కర్నూలు అన్నమాట. మనం కర్నూలు హైవే మీద నుంచి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి, ఎందుకంటే మనం నంద్యాల మీదుగా వెళ్ళాల్సి ఉంటుంది. లెఫ్ట్ తీసుకొని నంద్యాల వైపు మనం బయలుదేరాము. ఇక్కడ నుంచి నంద్యాలకి లెఫ్ట్ తీసుకోవాలి. స్ట్రైట్కి వెళ్తే అనంతపూర్ వస్తుంది. ఇక్కడ లెఫ్ట్కి వెళ్తే నంద్యాల రూట్ అన్నమాట. ఇటు వెళ్ళాలి ఈ ఫ్లైఓవర్ మీద. కానీ ఎంత చేంజ్ అయిందంటే చాలా చేంజ్ అయింది. రోడ్స్ చాలా నీట్గా ఉన్నాయి. భలే ఈ హిల్ పాయింట్ కూడా భలే కనిపిస్తుంది. నేను ఎప్పుడు చూడలేదన్నమాట నంద్యాల.
నాకు వ్యూ అయితే చాలా బాగా నచ్చింది. అసలుకి ఆ కొండల మధ్య జర్నీ సూపర్ చెప్పాలంటే. పిచ్చ డెవలప్ అయిపోయింది. రోడ్లు అయితే చాలా విశాలంగా ఉన్నాయి. ఇదంతా నంద్యాల వైపు వెళ్ళే రోడ్లు అన్నమాట. ఇటైతే చాగల్మర్రి అన్నీ కూడా వస్తాయి లెఫ్ట్ సైడు. ఇలాగే మా జర్నీ కొనసాగిస్తున్నాం. చాలాసేపు నుంచి వచ్చాం కదా, అందుకే ఇంకా కొబ్బరి బొండాలు తాగాలని తాగుతున్నాం. కానీ ఆంటీ ఎంత చక్కగా తీసి ఇచ్చిందంటే అసలు చూడండి ఎంత బాగుందంటే చాలా బాగుంది. దాని తర్వాత జర్నీ కంటిన్యూ అవుతూనే ఉంది. కానీ ఆ క్లైమేట్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్తుంటే సూపర్ ఉంది చెప్పాలంటే. మధ్య మధ్యలో ఈ ఫ్లైఓవర్స్, ఆ క్లౌడ్స్, మంచి మ్యూజిక్, సూపర్గా వీడియో తీసుకుంటూ ఈ రోడ్స్ని అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ ఇలాగే నా జర్నీ ఈ టోల్ గేట్లకు బై బై చెప్తూ మళ్ళీ స్టార్ట్ అవుతూ మధ్యలో లంచ్ బ్రేక్ ఆగితే ఈ అందమైన కోడి పుంజులు, బాతులు, ఈ హైవే డాబాలు, నక్కనక్కలాడే ఆకలి, టేస్టీ టేస్టీ ఫుడ్, టేస్ట్ ఎలా ఉన్నా కానీ ఆకలికి ఎంజాయ్ చేసే ఫుడ్, ఒకటి తర్వాత ఒకటి వచ్చే టోల్ గేట్లు, ఆ విశాలమైన రోడ్లు, మధ్య మధ్యలో కనిపించే ఇలాంటి చిన్న చిన్న ట్రక్స్, అందులో జనాలు, మళ్ళీ పెద్దగా వెల్కమ్ చెప్పే టోల్ గేట్ బోర్డ్స్, మళ్ళీ టోల్ గేట్స్. ఎన్ని టోల్ గేట్స్ దాటిపోయానో నాకైతే గుర్తే లేదు. అలా వెళ్తున్నాం, అడ్డొస్తుంది, తీసేస్తున్నారు, వెళ్తున్నాం. ఒంటరిగా నుంచొని మనం పలకరించి ఈ చెట్లు, నువ్వెంత దాకా వెళ్తావో నేనంత దాకా వస్తా అనే ఈ రోడ్డు, మధ్య మధ్యలో చిన్న చిన్న ఇళ్ళు, వాహనాలు, అసలు చెప్పాలంటే చాలా బాగుంది జర్నీ. మేము మార్నింగ్ నుంచి వెళ్తూనే ఉన్నాం. ఓన్లీ 2 బ్రేక్స్ తీసుకున్నాం అంతే. ఇప్పుడు అఫీషియల్గా కదిర్లోకి వచ్చాము. ఇంకా ఎంటర్ అయిపోతున్నాం తిరుపతి. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. ఫస్ట్ టైం అన్నమాట రోడ్ ట్రిప్లకు తిరుపతి రావడం. ఇది కడప అన్నమాట. ఇప్పుడు కడపలోకి వచ్చాము. కడపను కూడా దాటి వెళ్ళిపోతున్నాం. అసలు ఎలా ఉందంటే చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు. నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను నేచర్ని. మధ్యలో ఆగి నిలబడాలండి, కాకపోతే మళ్ళీ టైం అవుతుంది, అదొక టెన్షన్. ఈవినింగ్ కల్లా వెళ్ళాలి.
మనం ఎంత ఎంజాయ్ చేసినా నైట్ కల్లా మన డెస్టినేషన్ చేరుకోవాలి. ఎప్పుడు అంతే, నేను మార్నింగ్ బయలుదేరితే మరి ఈవినింగ్ కల్లా ఇంట్లో ఉండాలి, లేకుంటే ఆఫీస్కి వచ్చేయాలి. ఇలాగే ఉంటుంది నా షెడ్యూల్. నేను నైట్ జర్నీ చేసేది చాలా తక్కువ, కానీ నైట్ జర్నీ చాలా ఎంజాయ్ చేస్తాను. కాకపోతే మార్నింగ్ టు ఈవినింగ్ ఇంకా ప్రిఫర్ చేస్తాను ఎక్కువ, ఎందుకంటే అమ్మాయిని కాబట్టి నాకు కొన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ ఉంటాయి. కాబట్టి నేను ఎంతున్నా ఎర్లీ మార్నింగ్ టు నైట్ తొందరగా 6కి చీకటి పడేలోగా నా వర్క్స్ అన్నీ పూర్తి చేసుకొని హాయిగా రిలాక్స్ అవుతూ ఉంటాను. ఈవినింగ్ అయిపోతుంది. ఇక్కడ జాతర జరుగుతుంది ఊర్లో. అల్లు అర్జున్ మూవీలో ఉంటుంది చూడండి సాంగ్, పెద్దమ్మ జాతర ఆ టైప్లో ఉంది. చాలా బాగుంది అసలు. చెప్పంగా రోడ్డు మీద చూడడం, ఎప్పుడు దిగి చూసింది లేదు. లేరమ్మ జాతర అని పుష్ప 2 మూవీలో ఉంది. ఆ జాతర జరుగుతుంది ఇక్కడ. ట్రాఫిక్లో కాసేపు ఇబ్బంది పడ మళ్ళీ మా జర్నీ కొనసాగించాము. ఇంకా అప్పటికి 7 అవుతూ ఉంది. అలాగే ఇంకా స్పీడ్ పెంచి మా డెస్టినేషన్ని చేరుకున్నాము. తిరుపతికి వచ్చేసాము. మీరు నాతో పాటు మార్నింగ్ నుండి నైట్ వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దిల్ సేసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది తిరుపతి. నాతో పాటు మీకు కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దిల్ సేసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.